అందరికీ నమస్కారం. శ్రీనాథమయం సమర్పించేటువంటి మరో ఛానల్, సబ్ ఛానల్ ఆధ్యాత్మిక భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఆత్మ బంధువులారా, ఈ మా రెండవ ఛానల్ ద్వారా ఇది మొదట శ్రీనాథమయం మామూలుగా అన్ని రకాల ప్రోగ్రాంలతో ఉంది. రెండోది శాస్త్రీయ సంగీతం నేర్పబడుతుంది. ఈ మూడో ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక విశేషాలు, భక్తి విశేషాలు చెప్పాలని సంకల్పించాను. అయితే ఇందులో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి, భక్తి సంబంధమైనటువంటివి, ధార్మికమైనటువంటి విషయాలు, మరి నైతికమైనటువంటి విషయాలు. ఈ మూడు విషయాల్ని స్పృశిస్తూ ఈ ఛానల్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాను. అసలు నువ్వెవడివిరా చెప్పటానికి? ఆధ్యాత్మికం గురించి నీకేం తెలుసు? ధార్మికత అంటే ఏం తెలుసు? నైతికం అంటే ఏం తెలుసు? వీటి గురించి పెద్ద గొప్పవాళ్ళగా చెప్పాలనుకుంటున్నావా? కానే కాదు. ఎందుకంటే నేను మీ దగ్గర చాలా చిన్నవాడిని. ఏదో అప్పుడే తప్పటడుగులు వేసిన చిన్న బాలకుడు మీ దగ్గరకు వచ్చి లేచి నిలబడితేనే చాలా గొప్ప. ఎందుకంటే మీలో ఎంతో ధార్మిక, నైతిక వర్తనలు, తత్వవేత్తలు, ఆధ్యాత్మిక విధులు, మహాపండితులు, కవిదులు ఈ విశ్వవ్యాప్తంగా ఉండి ఉండవచ్చు, ఉండి ఉండవచ్చు కాదు. మీరందరూ కూడా నా ఛానల్ని కొంచెం చూస్తే అసలు నాకు తెలిసిన విషయాలు ఏం తెలుసు అసలు నాకు అనే విషయాన్ని కనీసం ఒకసారి మననం చేసుకొని మీ పాదాల దగ్గర పెడితే తప్పులను సరిచేసుకొని జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకోవాలనేటువంటి నా స్వార్థమే. నేనేదో పెద్ద గొప్పవాడిని మీ ముందు చెప్పాలి, మీ ముందు ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలనే ఉద్దేశం కాదు. అయితే ఇంకొక విషయం ఉంది ఇక్కడ లాజికల్గా. అతట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా మన ఈ భారత ఉపఖండంలో, భారతదేశంలో ఇది వేద జనయిత్రి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఈ భూమిలో పుట్టినటువంటి చిన్న చిగురైనా సరే చాలా చేవగలిగినటువంటిది. ఇక ప్రతి ఒక్క ప్రాణి యొక్క రక్తంలో కూడా ఈ వేదాంతం అనేది ప్రసరిస్తూనే ఉంది, స్రవిస్తూనే ఉంటుంది, జీవధార. అందుకోసమే ప్రపంచం మొత్తం కూడా వెళ్ళలేనటువంటి చాలా లోతైనటువంటి సాగర గర్భం లాంటి ఆధ్యాత్మిక విద్యలోనికి చొచ్చుకొని పోగలిగారు భారతీయులు. అందుకోసం ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. అయితే ఇదేం చిన్న విషయం కాదు. ఎందరో మహానుభావులు, ఎందరో ఋషులు, దేవతలు ఇక్కడ ఈ భూమిలో పుట్టి ఈ మట్టిలో ఆడుకొని ఇక్కడ కాలగర్భం చేశారు. ఇలాంటి భూమిలో ఒక చిన్న పిల్లవాడైనటువంటి నేను ఏదో చెప్పాలని ప్రయత్నించడానికి సాహసమే అవుతుంది, కాదంటలేదు. కానీ నాకు ఎంతవరకు తెలుసు, నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ద్వారా మీకు చెబుతూ నా యొక్క జ్ఞానాన్ని కూడా వృద్ధి చేసుకోవాలని తపనతోనే ఇది చెప్తున్నాను. మొట్టమొదటగా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది, తర్వాత ధార్మికం అంటే ఏంటి, నైతికం అంటే ఏంటి విషయాల్ని మీకు కొంచెం చెప్పేసి తర్వాత ఎపిసోడ్లో దాని సవిస్తారంగా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటగా దేనికైనటువంటి దైవం కృప ఉండాలి. అసలు నేనేవాడిని అంటే ఆ పోతనెవరు భాగవతం రాయటానికి ఆయన ఏం చెప్పుకున్నాడు? పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట. ఆయన పలికిస్తాడు. విశ్వం నుంచి అనంతమైనటువంటి ఆ శక్తి, యూనివర్సల్ పవర్ ఏదైతే మన మెదడుని స్పర్శిస్తుందో అక్కడి నుంచి వైబ్రేషన్స్ ద్వారా ఏదైతే మనకు వస్తుందో మనం చూడగలుగుతున్నాం. చూడటం అంటే ఏంటి? వాసన చూస్తున్నాం అంటే ఏంటి? చెవులతో వింటున్నాం అంటే ఏంటి? ఆ శక్తి చేయిస్తుంది మన చేత. సో ఇది ఒక భావన వచ్చినప్పుడు అది మర్చిపోకుండా ఒక పేపర్ మీద రాసి నిక్షిప్తం చేసుకోవడం అనేటువంటి పద్ధతి ఉండేది పుస్తకాల ద్వారా. తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియాలు వచ్చాయి కాబట్టి దీని ద్వారా కూడా మనం నిక్షిప్తం చేసుకోవచ్చు. కాబట్టి దీనిని ఉపయోగించుకొని నేను చేయాలని తపన పడుతున్నాను. ఆ దైవానుగ్రహం ఉండాలి కాబట్టి దేవుణ్ణి ఒకసారి ప్రార్థిస్తూ ఈ మొత్తం విశ్వాంతరాళానికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనస, వాచ, కర్మణ శిరస్సు వంచి ప్రణామం ఆచరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.
మీ అందరి యొక్క అభిమానంతో, ఆశీర్వాదంతో. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానినాత్మభౌ ఈశ్వరునే శరణము వెడదా. ఈశ్వరునే శరణము వెడదా. ఆ సృష్టి స్థితి లయ కారకుడు, ఈ మొత్తం ఈ ప్రపంచ నిర్మాణానికి ఎవరైతే ఆది మూలమో ఆ భగవంతుణ్ణి ఒకసారి స్మరించుకొని ఈ జీవాణువు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది. అయితే దీనిని ఎక్కడి నుంచి ప్రారంభించాలి? మహావిద్య ఇది. అయితే విద్య అనేటువంటి దానికి ఒక లక్షణం ఉంది. మనకి ఏదైనా ఒక విషయం తెలిస్తే ఆ తెలిసిన విషయం దగ్గర నుంచి తెలియని విషయాన్ని గ్రహిస్తూ పోతూ ఉండాలి. దాన్నే విద్య అంటారు. నాకేదో కొంచెం వచ్చు, ఒక లాంగ్వేజ్ వచ్చు, ఒక భాష వచ్చు, దాన్ని ఆధారంగా చేసుకొని ఒక సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం ఇవన్నీ నేర్చుకుంటూ పోవాలి. ఆ విధంగా మనకి ఏదైనా కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి ఆ తెలిసిన విషయం దగ్గర నుంచే మనం ప్రారంభిద్దాం. అక్కడి నుంచి ప్రారంభించి తెలియని విషయానికి ఎంతో లోతులకి వెళ్ళటానికి ట్రై చేద్దాం. అయితే అసలు ముందుగా ఈ నాకున్నటువంటి అర్హత ఏంటి? నాకేముంది అర్హత? ఏముందంటే మానవుడిగా పుట్టాను కదా, అందులో భారతదేశంలో పుట్టాను కదా, ఆ అర్హత సరిపోతుంది. కొంచెం మానవుడిగా పుట్టడం పెద్ద గొప్ప, అందరం పుట్టారు, కోటాను మంది ఉన్నారు. అయితే ఆ మానవ జన్మ లభించడమే ఒక బ్లెస్సింగ్. ఈ మానవుడిగా మనం పుట్టినప్పుడు అందులో కూడా ఇంకా ఉత్తమమైన జన్మ, దీని గురించి ఆలోచించాలనేటువంటి జన్మ, ఒక జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి ఒక అదృష్టమే. దాన్ని ఆధారంగా చేసుకొని అయితే నేను పుట్టినటువంటి వాతావరణం, నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం, ఈ భారతదేశం యొక్క స్పర్శ, ఈ గడ్డ, వీటి వలన కొంచెం కొన్ని విషయాలు ఏదో ఇంగో కట్టిన గుడ్డలాగా కొంచెం నాకు వచ్చిన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను గుంటూరు జిల్లాలో బుద్దాం అనేటువంటి గ్రామంలో పుట్టాను. అది నామప్రయాగ బుద్దాం అంటారు. నామప్రయాగ నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. ఆ నామ సంకీర్తన అఖండంగా జరుగుతుండేది ఆ ఊర్లో. బౌద్ధారామం, ఆ బౌద్ధ భిక్షువులు అక్కడ సంచరించారని చెప్పుకుంటారు. అలాంటి గ్రామంలో నామప్రయాగ బుద్దాం అనేటువంటి గ్రామంలో శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వెంకట నరసయ్య గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎక్కడెక్కడ సాధువుల్ని, ఎక్కడెక్కడ జ్ఞానుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా వారి ఆశ్రమానికి వచ్చేవారు. దాని పక్క ఇల్లే మా ఇల్లు. మేము అక్కడే పుట్టాను, నేను అక్కడే చదువుకున్నాను. దానివల్ల అక్కడ ఎప్పుడు అఖండంగా నామ సంకీర్తన జరుగుతూనే ఉంది. ఏకాహం హరే నామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దీంతో ఏకాహాలు, సప్తాహాలు, సప్తాహాలు ఇలా జరుగుతూనే ఉండేవి. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకటో తరగతి రెండో తరగతి కూడా గుర్తులేదు,
ఆ సమయంలో ఆ భజనలో కూర్చోవడం, తర్వాత వారి భజనలలో వారి సమూహాలు ఉండేవి. అక్కడికి రఘువర్ దాస్ గారిని ఒక ఆయన వచ్చేవారు, అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ అని. వారి సమాజాల్లో తిరగటం, ఆ భజనలు అవి ఏదో కొంచెం పాడటం జరుగుతుంది. దానివల్ల సంగీతంలోకి రావడానికి ఒక ఆసక్తి, వారి ఉపన్యాసాలు అవి వినటం వల్ల కొంచెం భగవంతుడు, ఆ జ్ఞానం తెలుసుకోవాలనే తపన. దానికి తోడుగా మా నాన్నగారు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తుండేవారు. తెలుగు భారతం, పచ్చింద పర్వాలు ఆయనకి కంఠోపాఠం. ఆయన చివరి దశలో నా పేరు నేను ఎవరిని కూడా మర్చిపోయినా కూడా, కొడుకులు ఎంతమందో కూతురు ఎంతమంది అది మర్చిపోయినా కూడా, ఈ విషయం మాత్రంలో ఒక పద్యం అందించామంటే మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోయేవాడు. అంత కంఠోపాఠంగా ఉండేది. ఆయన ఒక వ్యక్తికి భారతం అంతా కూడా వినిపిస్తే 2 సంవత్సరాలు పట్టింది. అది నేను చిన్నపిల్లాడిగా ఉండి కూర్చొని వింటూ ఉండేవాడు. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆసక్తి ఎక్కువ. ఏదైనా ఆసక్తి ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటేనే జ్ఞానం అనేది వస్తుంది. ఆ విధంగా ఈ పెద్దల యొక్క అనుగ్రహంతో, నా గురువులు, నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో ఏదో కొంచెం నామమాత్రంగా వచ్చినట్టు ఈ ఆధ్యాత్మిక విద్యని ఇలా కొంచెంగా మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసం అసలు మొత్తం విశ్వాంతరాలను కూడా ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే, ముందు ఏంటి, నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఉన్నావు కదా, నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీ తర్వాత ఏంటి. నువ్వు ఒక వ్యక్తిగా ఇక్కడ కనపడుతున్నావు. ఒక శ్రీనివాస్ అనేవాడు ఇక్కడ కనపడుతున్నాడు. వీడే ఉన్నాడు, ఇంకా చాలా ఉన్నాయా? వీడి చుట్టూ కూడా ఒక ప్రపంచం ఉంది. ఈ ప్రపంచాన్ని మనకు కనపడే స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, ఈ చెట్లు అవ్వచ్చు, సముద్రాలు, కొండలు, గుట్టలు, నదులు, నదీనదాలు, సూర్యుడు, చంద్రుడు, ఖగోళం, అనంతమైనటువంటి నక్షత్ర సమూహాలు, గెలాక్సీలు, ఇవన్నీ ఏదైతే ఉందో ఇదంతా ఒకటి. అందులో నువ్వు కూడా ఒక పార్ట్. వీటన్నిటిని నడిపించేటువంటి ఇంకొక శక్తి ఒకటి ఉంది అని ఖచ్చితంగా నమ్మి తీరాలి. దేవుడు ఉన్నాడా సార్? కనపడతాడా సార్? కరెంట్ ఉందా సార్? కనపడుతుందా? వైర్ని ముక్కలు చేసి చూడు, ఏం కనపడదు. కానీ పట్టుకుంటే మాత్రం ఎక్కడ పడతావు. దాన్ని చూడాలంటే దానికి ప్రత్యేకమైన ఒక టెక్స్చర్ లాంటి ఒక పరికరం ఉంటే దాన్ని అలా పెట్టి చూస్తే లైట్ వెలిగితే కరెంట్ ఉంది అని చెప్పగలుగుతాం. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేడు చూపించు అంటానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి? ఉన్నాడు అంటానికి కూడా అంతకన్నా ఎక్కువ ఆధారాలే ఉన్నాయి. అయితే చెప్పగలిగిన వాడు ఉండాలి, వినగలిగిన వాడు ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు మన భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా ఇది ఒక మనకు పనికిరానటువంటి సబ్జెక్టుగా అనుకుంటూ కంపల్సరీగా పనికొచ్చే సబ్జెక్ట్ ఇది. ఎందుకో చెప్తాను. ఈ సబ్జెక్ట్ మనకు అవసరం లేదనుకునేవాడు కొంతమంది. దేవుడే లేడు, దాని గురించి చాలా ఏదో బతికేసాం, ఆనందంగా గడిపి వెళ్ళిపో అనేవాడు కొంతమంది వాళ్ళు. ఆ చెప్పేటువంటి గురువులు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అవ్వచ్చు, లేకపోతే జనాన్ని భయపెడటం కోసం కావచ్చు, జనాన్ని మోసం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ కారణం చేతనే సరే ఈ ఆధ్యాత్మిక పదజాలాన్ని ఎవరికి అర్థం కాని రీతిలో పెద్ద పెద్ద పదాలు, ఏదో ఆత్మ, పరమాత్మ, ఇడ, పెంగళ, నాడులు, అది ఇది అని అనుకుంటూ చెప్పుకుంటూ పోతుంటే ఎవరికి అర్థం కాకుండా ఈ గోలంతా మనకి ఎందుకు వచ్చింది, దూరంగా ఉంటాం, ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అది నేర్చుకుంటారనో కాదు. ప్రతి ఒక్కరికి అభ్యసించాల్సినటువంటి తప్పనిసరి సబ్జెక్టు ఈ ఆధ్యాత్మికత కూడా, నైతికత కూడా, ధార్మికత కూడా. అందుకోసం దాని గురించి నేర్చుకోవాల్సినటువంటి విధానం ఉంది. అయితే అందరూ రాలేదు దాని దగ్గరికి. దానికి సంస్కారాలు ఉండాల్సిందే. ఏదైనా పూర్వజన్మ సంస్కృతం. మన భారతీయ ఆధ్యాత్మిక విద్య అంతా కూడా పునర్జన్మ ఉందని నమ్మే సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మనకున్నటువంటి రూపం, మనకున్నటువంటి వ్యక్తిత్వం, మనకున్నటువంటి జ్ఞానం ఇదంతా ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఈ విధంగా నాకు కొంచెం అర్హత ఉందని భావించుకుంటూ ఏదో ఒక నాలో ఈ మరాళం, హంస నీటిని పాలని కలిపి పెడితే పాలని తాగి నీళ్ళని ఎలా వదిలేస్తుందో, నేను మాట్లాడే ఈ వాచాలత్వంలో కూడా తప్పులుంటే వదిలేసి మంచి ఉంటే కనుక గ్రహించాలని ప్రార్థిస్తున్నాను అందరికీ కూడా. అందుకోసం ఏంటంటే మొట్టమొదటిగా ఇక్కడ నువ్వు ఉన్నావు. నేనంటే నేనని కాదు, ప్రతిదీ చిన్న అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు, స్థావర జంగమాలు, కదిలేవి, కదలనివి, చేతనాలు, అచేతనాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ అసలు ఏంటి మూలం అసలు అని ఆలోచించడం మొదలు పెడితేనే ఇది వస్తుంది. దీనివల్ల సార్ నువ్వేం పుస్తకాలు చదివావు, ఏం వేదాలు చదివావా, ఉపనిషత్తులు చదివావా, నీకేం చదవక్కర్లా, చదివితేనే నాలెడ్జ్ వస్తుందని కాదు. గరిటె పప్పులో తిరుగుతూనే ఉంటుంది, దానికన్నా రుచి తెలుస్తుందా? నేను అడుగుతున్నాను.
ఏమీ తెలియదు. జ్ఞానం ఏ కాళహస్తీశ్వర మధ్యంలో దూరిచేట అంటాడు. ఆ సాలెపురుగు ఏం చదివింది? ఏ గ్రంథాలు పఠించింది? పాము, కాళం అంటే పాము, కాళహస్తిలో అదే గ్రంథాలు చదివింది. ఆ తిన్నడు బోయేవాడు వాడేం చదివాడు? లేదా రాముల వారి భక్తురాలు శబరి, ఆమె ఏం చదివింది? వాడందరికీ మోక్షాన్ని ప్రసాదించాడు భగవంతుడు. ఆధ్యాత్మికత ఒక ఎంత లోతులకి వెళ్ళింది వాడి దగ్గర. కాబట్టి మనిషిగా పుట్టి ఇంత ఆలోచన సామర్థ్యం, విశ్లేషణ, ధారణ ఇలాంటి ఎన్నో గుణాలు కలిగిన మెదడుని, మస్తిష్కాన్ని కలిగి ఉండి ఏం చేయగలుగుతున్నావు అని క్వశ్చన్ చేసుకుంటే మనం దీని గురించి ఆలోచించగలుగుతాం. అయితే ఇందులో ఎంతోమంది మనుషులు ఉంటారు. వారందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ యాంత్రిక జీవనంలో యంత్రాల మధ్యలో వాడు కూడా యంత్రంగా బతుకుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ టైం పాస్ చేసుకుంటూ కాలం అనేది అమూల్యమైనటువంటి విషయాన్ని మర్చిపోయి అడిగి టైం పాస్ అవ్వట్లేదు చేసుకుంటూ ఏదో బతికేస్తున్నాం. యంత్రాల మధ్యలో యంత్రంలాగానే బతికేస్తున్నట్టు. ఇప్పుడు దేవుని గురించి ఆలోచిస్తే ఏంటి, ఆలోచించకపోతే ఏంటి? మనం ఉన్నంతకాలం సుఖంగా అనుభవించి ఏదో తినేద్దాం. సుఖం అంటే ఏంటి? ఏంటో మరి అనుభవించేద్దాం, వెళ్ళిపోదాం అనేది కాకుండా, అయితే ఇందులో కొంతమంది మాత్రమే దీని గురించి ఆలోచిస్తారు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ వేది తద్విదః. భగవద్గీతలో పరమాత్మ అంటాడు, ఎన్నో వేల కోట్ల జనంలో కొంతమంది మాత్రమే దీని గురించి ఆలోచిస్తారా పిచ్చోడా. అలా ఆలోచించే వాళ్ళు ఒకానొకడు మాత్రమే యథార్థంగా నన్ను గుర్తిస్తాడు. ముందు అసలు ఆ కోణంలో ఆలోచించగలగాలి కదా. ఎన్నో గ్రంథాలు చదివాం, ఉపనిషత్తులు చదివాం, చాలా గొప్ప. ఏమీ లేదు, అది ఒక యాంగిల్ మాత్రమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు విపరీతమైన నాలెడ్జ్ ఉంది, అది మొత్తం పుస్తకంలో పెట్టగలడా? కొంచెం ఇంత మాత్రమే పెడతాడు. అది చదివి నీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది? అలా కాకుండా నీకు నువ్వు ఏకాగ్రంగా కూర్చొని అంతర్మథనం చేసుకున్నప్పుడు అనేక వైబ్రేషన్స్ వస్తుంటాయి, ఎన్నో క్వశ్చన్లు వస్తుంటాయి. క్వశ్చన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆన్సర్ కోసం అన్వేషిస్తావు. దేర్ ఈజ్ క్వశ్చన్, దేర్ ఈజ్ ఆన్సర్. దేవుడు ఉన్నాడా లేడా ఒక క్వశ్చన్, దానికి ఉన్నాడని కానీ లేడని కానీ ఒక ఆన్సర్ అయితే ఉంది కదా. ఆ విధంగా దాన్ని విశ్లేషించుకొని చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక విద్య అనంతమైనటువంటిది. దీని ముందు ఈ జీవరాశి ఉంది, నేనున్నాను అనుకుందాం, నేను ఒకడిని. మరి ఇంకేముంది? ఈ చుట్టూరా స్థావర జగమత ప్రపంచం ఉంది. దీన్నే మనం ప్రకృతి అని అంటున్నాం. ప్రకృతి నువ్వు కాకుండా ప్రకృతి కూడా నీతో పాటు ప్రయాణం చేస్తూనే ఉంది, నీ సమకాలం కంటెంపరీగా. వీటన్నిటిని నడిపించేటువంటి ఒక అనంతమైన శక్తి ఒకటి ఉన్నది. ఎలా చెబుతావు సార్ ఉందని? కంపల్సరీగా ఉంది. దీన్నే కార్యాకారణ సిద్ధాంతం అంటారు. కార్యాకారణ సిద్ధం అంటే, ఇప్పుడు ఈ స్టూల్ ఇక్కడ ఉంది, స్టూల్ అనేది కార్యం అక్కడ ఉన్నది, అదే దానంతరం అది ఉందా? ఎవడో అక్కడ పెట్టాడు, అక్కడ ఎక్కడి నుంచో వచ్చి అక్కడ దానంతరం పడలేదు అది నువ్వు కూడా అంతే, ఎక్కడి నుంచో రాలేవు. దానికి ఒక కారణం కంపల్సరీగా ఉంటుంది. ఎవ్రీథింగ్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఆర్ నాన్ లివింగ్ క్రీచర్, ఇట్ ఈజ్ యాక్టింగ్ ఇట్స్ ఓన్ యూనిక్ రోల్ ఇన్ దిస్ యూనివర్స్. దట్ ఈస్ ద లా. ప్రపంచంలో ఉన్న ప్రతి అణువు కూడా దాని యొక్క వ్యక్తిత్వంతో ఇక్కడ నటన చేస్తున్నది, నటనాలయంలో జీవిస్తూ ఉన్నది. సో ఆ శక్తి ఒకటి ఉన్నది, నడిపిస్తూనే ఉన్నది. అదే దానికోసమే నేను ఆ పద్యం పాడాను. ఎవని యందు డిందు, ఎవరిలో అది లీనమైపోతున్నది ప్రపంచం అంతా. ఎవరు పుట్టిస్తున్నారు ఆ పరమాత్మ ఎవరు? ఈ మూడు కూడా ఎప్పుడు సైమల్టేనియస్గా వస్తుంటాయి. ఇవన్నీ మూడేనా? ఈ మూడు ఒకటేనా అంటే ఒకటే అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదిందో అదే దాన్ని ఏమంటారు? అద్వైత మతం. ద్వి అనేటువంటిది లేదు, రెండు లేదు, ఒకటే, అంతా ఒకటే. పరమాత్మ ఒకటే, నువ్వు ఒకటి, పదార్థం ఒకటే, యథార్థం అంతా ఒకటే అని చెప్పేది అద్వైతం. కాదు, రెండు ఉన్నాయి. నువ్వు ఉన్నావు, నీ ప్రకృతి ఉంది, నడిపించే పరమాత్మ ఇంకొక ఆయన ఉన్నాడు. ఎప్పటికి కూడా నువ్వు పరమాత్మ లేని అవ్వలేవు, ఆయన చాలా ఉత్కృష్టమైనటువంటి పరిస్థితి అని చెప్పేది ద్వైతం. ద్వి అంటే రెండు. ఉండటానికి వాళ్ళు చెప్పే వేదం కరెక్టే, ఎప్పటికీ నువ్వు అక్కడికి చేరలేవు అనేటువంటిది అబద్ధం. ఈ విధంగా భయపెడుతూనే వస్తున్నారు. పరమాత్మను చూడటం అంటే మాటలా? పరమాత్మను కనుగొనటం మాటలా? అంటే
ఇప్పుడు నేను పరమాత్మ చూశానని చెబితే అబద్ధం అనుకుంటారు కదా. అది నా స్వీయ అనుభవమే కానీ దానికోసం ప్రచారం అవసరం లేదు కదా. ఓ భోజనం చేస్తున్నాం, దాన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టుకోవాలా, అందరికి టమటమ వేయాలా. ఓ సంసారం చేస్తున్నాం, టమటమ వేయాలా. భక్తి అనేది కూడా పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని ఓ అది ఆ ప్రభు ఈ ప్రభు లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద పేర్లు అది చదువుకుంటే అవుతుందా? ఎన్ని మతాలు ఉన్నాయి? ఈ మతాలందరూ కూడా మనుషుల్ని చాలా వరకే అందరినీ మతాలు అనేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు ఇద్దరు వ్యక్తులు కలపడానికి ఉండాలి కానీ విడతీయడానికి ఉండకూడదు కదా. మరి యథార్థంగా జరుగుతున్నది ఏంటి? అరటి పండును వదిలేసి తొక్కకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ టెక్నికల్ టర్మ్స్ని వాడుకుంటూ జనాన్ని భయభ్రాంతులు చేస్తూ మోసం చేస్తూ తప్పుడు దోవ పట్టిస్తున్నారని నా ఉద్దేశం. తప్పైతే క్షమించండి. అంతేకాకుండా చాలా చాలా వాళ్ళ మాయలు, ఇంద్రజాలాలు, మహేంద్రజాలాలు, ఓ బాబాలు అవ్వచ్చు, స్వామీజీలు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, ఎవరు ఉండదు. అందరం మనుషులమే, జన్మెత్తే కాదు. తప్పులేనివి అందరిలో ఉంటాయి. అది కాదు, యథార్థాన్ని గ్రహించేటువంటి యథార్థమైన వేదాంతం ఏదేందో అది నా ప్రాతిపదిక. అది మీ అందరికీ అందించాలని నా తపన. అసలు నిజమైనది ఏంటి? ఎవరు దేవుడు? ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, లేకపోతే శక్తి? ఎన్నో మతాలు ఉన్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం, లేకపోతే ఇదేది ఇస్లాం, క్రైస్తవం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, ఎన్నో 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 మతాలు పుడుతూనే ఉన్నాయి. వీళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కో దేవుడు అంటారు. ఒకడు దేవుడు లేడు అంటాడు. ఇందులో ఏది కరెక్టు, ఏది అబద్ధం, ఏది నిజం అనే దాని గురించి మన యొక్క ఈ డిబేట్ అంతా దాని గురించి అన్నమాట. అయితే యథార్థం యథార్థమే, పదార్థం పదార్థమే. ఈ యథార్థానికి పదార్థానికి ఉన్నటువంటి తేడా ఏంటి? అది తెలుసుకోగలిగితేనే నీకు అర్థమవుతుంది తప్ప లేకపోతే ఊరికే పదాలు వల్లి వేసుకున్నంత మాత్రాన్ని ఏమీ లేదు. మంత్రాలకి చింతకాలు రాలవు. ఏదో మంత్రాలు ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం ఎందుకు? దానివల్ల ఏంటి? నేను అడుగుతున్నాను డైరెక్ట్గా. అంటే తప్పని నేను అంటల్లా, దాంట్లో కూడా ఇచ్చినాను, దాని గురించి తర్వాత చెప్తాను. 2 ఒకట్ల 2, 2 2 4, 2 3 6 ఎక్కడ చదివినట్టే. దానివల్ల రాదు. ఆ ప్రతి పదం మీద మనసునకు ఏకాగ్రం చేస్తేనే దానికి పవర్ ఉత్పన్నం అవుతుంది. ఏకాగ్రత. సూర్యకిరణాలని భూతత్వం ద్వారా ఏకీకృతం చేసినప్పుడు ఆ పేపర్ను కూడా మండించేటువంటి శక్తిని ఎలా అయితే వస్తుందో ఈ మన యొక్క మస్తిష్కంలో ఉన్న పవర్ మొత్తాన్ని ఈ భృకుటి ద్వారా ఏకాగ్రం చేసినప్పుడు ఈ విద్యలు అర్థమవుతాయి. సో ఈ ఉపోద్ఘాత ప్రారంభంలో నేను ఏదన్నా వాచాలత్వంతో ఎక్కువ మాట్లాడుంటే నన్ను క్షమించండి. రేపటి నుంచి ఇంకా ఈ ఆధ్యాత్మిక విద్యలు లోతుపాతులను చూద్దాం. ఇప్పుడు మెయిన్గా ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నామంటే అసలు మనిషికి దీని యొక్క అవసరం ఉందా లేదా అనేది నా యొక్క ఉనికి, నేను అసలు దీనికి అర్హున్నా కాదా అనేటువంటి విషయం, ప్లస్ అసలు నువ్వేంటి, నీ చుట్టూ ఉన్న పరిసరాలు ఏంటి, ప్రకృతి ఏంటి, ఆ శక్తి ఏంటి అనేటువంటిది దీని గురించి క్షుణ్ణంగా మనం చేద్దాం. అయితే తర్వాత నేను దీని గురించి ఒక గ్రంథాన్ని కూడా రాస్తున్నాను మీ అందరి ఆశీర్వదనంతో. అదే భగవద్ అన్వేషణ, భగవత్ ప్రాప్తి. భగవంతుడిని ఎలా అన్వేషించాలి, ఏ మార్గాల ద్వారా అన్వేషిస్తే మనకు భగవంతుడు లభిస్తాడు, ఏ విధంగా మాట్లాడవచ్చు అని నిరూపించాలనేటువంటి కడు సాహసం ఇంతవరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు. కానీ ఓ ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎంతో మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉంటే సక్సెస్ అవ్వగలుగుతానేమో చెప్పలేను. ప్రయత్నం అయితే జరుగుతున్నది. అందుకోసం ఏంటంటే మీ యొక్క ఆశీస్సులు అందించండి. పెద్దలు, మహామహులు, ఎందరో మహానుభావులు అందరూ కూడా నా ఛానల్ని, నా యొక్క చిలక పలుకుల్ని, వినికిడి పలుకులను అవ్వచ్చు, తప్పటడుగుల్ని మన్నించి మీతోనే దీన్ని పాలు పంచుకుంటున్నందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. మీరు కూడా ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా తార్కికంగా నేను ఆలోచిస్తూ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. నా అంతర్మథనాన్ని మీరు కూడా ఆలోచిస్తారని, ఏదో రకంగా ఏదో ఒక స్వామీజీకో ఒక దేవుడికో మేము భక్తులం, మేము అద్దాడి మేము రాము అనే పద్ధతి వద్దు. వ్యక్తి పూజ పనికిరాదని వివేకానందుడు కూడా చెప్పాడు. వ్యక్తి పూజ వద్దు, శక్తి పూజ వద్దు, ఏం వద్దు. యథార్థంగా ఆలోచిస్తూ వేదాంతంలోకి వెళ్దాం, ఆధ్యాత్మికంలోకి వెళ్దాం. నన్ను ఆశీర్వదించండి. భవదీయుడు. అయితే చివరిగా కూడా ఇది చెప్పాలనుకున్నాను మీకు. రేపటి నుంచి చెప్తాను. దయచేసి ఈరోజుకి మన్నించండి. మీతో ముచ్చట చాలా ఆనందం కలుగుతున్నది. ఈ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీక్షించండి, నన్ను ఆశీర్వదించండి. సర్వే జనాః సుజనో భవంతు. జనమందరూ కూడా సుజనులు అవ్వాలి. సర్వే సుజనాః సుఖినో భవంతు.
ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కనిపెట్టారు ఈ సూత్రాన్ని. అదే నేను కూడా మీకు పునశ్చరణ చేస్తున్నాను. సర్వే సుజనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సుజనాః సుఖినో భవంతు. శాంతి.